రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సీఎం రాక సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉండటంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం బహిరంగ సభకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలమూరు ముద్దుబిడ్డ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి రెండోసారి జిల్లాలో పర్యటించి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మా పార్టీ సీనియర్ నాయకులందరూ, అలాగే ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు సంతోషకరమైన వార్త. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు. 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను, కార్యకర్తలను కలుసుకోబోతూ ఉన్నారు. వారి సందేశం కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రాబోతూ ఉన్నారు. తను ఎక్కడున్నా ఏమున్నా పాలమూరు బిడ్డగా మనందరికీ కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం అందరికీ కూడా గర్వకారణం. మన పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ కూడా వారికి ఘనమైన స్వాగతం పలకాలని చెప్పి మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, పాలమూరు జిల్లా తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక అపురూపమైన మరపురాని ఘట్టం. మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల చేత మంచి ముఖ్యమంత్రిగా కొనియాడబడుతూ ఈరోజు మన గడ్డ మీదకి వస్తూ ఉన్నాడు. 6వ తారీఖున మనందరి బాధ్యత పట్టణంలో ఉన్న మేధావులను కానీ, విద్యావంతులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, పక్క నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం రూరల్ ప్రాంతాల్లో ఉన్న రైతులను కానీ, యువకులను కానీ, విద్యావేత్తలను కానీ నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. మీరందరూ 6వ తారీఖు రోజు సాయంత్రం జరిగే రేవంత్ రెడ్డి గారి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. ఆ సభ స్వచ్ఛందంగా మీరు అందరూ కూడా వేల సంఖ్యలో తరలి రావాల్సిందిగా పాలమూరు బిడ్డగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి వారు ఇంకా అనేక పథకాలు పాలమూరుకి ఇచ్చేటట్టుగా, వారి మన్ననలు పొందే విధంగా మన సభ జరగాలని చెప్పి, దానికి మీరందరూ కూడా ప్రజలతో పాటుగా మీడియా మిత్రులు కూడా సహకారం అందించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.